అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 27వ రోజు 27వ అధ్యాయం. గృష్ణమదుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ జహ్ను మహర్షి, మాఘమాస మహత్యాన్ని గురించి ఇంకొక కథ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు అని చెప్పడం ప్రారంభించాడు కృష్ణమదుడు. పూర్వకాలంలో ద్వాపరయుగంలో అంగదేశాధీశుడైన సులక్షణుడు అని పేరు గల ఒక రాజు ఉన్నాడు. అతను సూర్యవంశానికి సంబంధించిన వారు. అతను మిక్కిలి ధర్మాత్ముడు, బలము గలవాడు, శత్రువుల పట్టణాలను జయిస్తూ ప్రజలని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పరమ పతివ్రతలకు 100 మంది భార్యలున్నారు. పర్వత ద్వీపరాజ్యం అంతా పాలిస్తూ సామంతరాజులచే మర్యాదలు పొందుతూ ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలున్నప్పటికీ ఒక్క పుత్ర సంతానం కూడా లేదు. అందుకని పుత్ర సంతానం కొరకు అనేక ధర్మకార్యాలను చేస్తూ ఉండేవాడు. పుత్రులు లేకపోవటం వల్ల ఆ రాజు మిక్కిలి బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉండేవాడు. అయ్యో, నేను పూర్వజన్మలో పుత్రుల్ని పొందగలిగే మంచి కార్యాలు ఏమీ చేయలేదు కాబోలు, అందువల్ల నాకు ఒక పుత్రుడు కూడా కలగలేదు. నా రాజ్యాన్ని పరిపాలించే గుణవంతుడైన ఒక పుత్రుడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు. అలాగే పుత్రులు లేని వారికి పుణ్యలోకాలు లేవని పురాణాలు చెప్తున్నాయి. పుత్రుడు లేనివారికి, దరిద్రునకు, చేసిన మేలు మరిచిన వానికి, సన్యాసికి, వేదమరాని విప్రునికి సద్గతి కలగజాలదని వేదవేత్తలకు మునులు వచిస్తున్నారు. కాబట్టి పుత్రహీనుడకు నాకు ఇహపర సుఖాలు లేవు కనుక నేను మునీశ్వరుల ఆశ్రమాలకు పోయి సమస్త ధర్మార్థ జ్ఞానులకు వారికి సేవ చేసి నా అభీష్టాన్ని వారికి తెలుపుతాను. వాళ్ళు నాకు పుత్రుడు కలిగే ఉపాయాన్ని చెప్పగలుగుతారు. ఆ ఉపాయాన్ని నేను నిర్వహిస్తాను అని మనసులో అనుకుని సులక్షణుడు ఒక రథమెక్కి సహచరులతో కూడా బయలుదేరి సర్వముని జన సంసేవ్యమానముకు నైమిసారణ్యమును చేరి అక్కడ ఉన్న మునులకు నమస్కరించి చక్కగా అంజలి ఘటించి వాళ్ల ఎదుట నిలబడి తన వృత్తాంతమంతా వాళ్ళకి విన్నవించాడు. అప్పుడు ఆ మునులు ఆ రాజు యొక్క పుత్రకాంక్షను, ధర్మాసక్తిని చూసి, ఓ రాజా, నీవు పూర్వజన్మలో పాపం చేశావు, అది ఎలాంటి పాపమో మేము చెప్తాము అని చెప్పడం ప్రారంభించారు. ఎవరు? మునులు. పూర్వజన్మమందు నీవు క్షత్రియుడివి, సౌరాష్ట్ర దేశానికి ఒక రాజువి. నీవు రథ గజ తురగ పదాతులతో కూడుకుని సమస్త సంపదలతో కూడినవాడవై మాఘమాసంలో మకర రాశియందు సూర్యుడుండగా రథసప్తమి నాడు ఉదయమున స్నానం చేయలేదు. అలాగే రథసప్తమి నాడు గుమ్మడికాయను దానమివ్వలేదు. అందువలన నీకు పుత్ర సంతానం కలగలేదు. మాఘశుద్ధ సప్తమి నాడు గుమ్మడికాయను దానమిచ్చినవాడు పుత్ర సంతానాన్ని పొందుతాడు. మాఘశుద్ధ సప్తమి రోజున పువ్వులు, ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొన్నగున్నవి మొదలుకొని గుమ్మడికాయతో విప్రునికి దానం ఇయ్యాలి. అలా చెయ్యని వానికి పుత్రప్రాప్తి ఉండదు అని చెప్పారన్నమాట ఆ మునులు సులక్షణునికి. అప్పుడు సులక్షణుడు వారి మాటలను విని పుత్రార్థికై మునుల పాదాలకి అందరికీ నమస్కారం చేసి వాళ్లతో ఇలా అన్నారు. ఓ ముని వల్లభులారా, నాకు పుత్రుడు కలిగేటట్లుగా వరాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అప్పుడు ఆ మునీశ్వరుల రాజు మాటలు విని మాదీ ఫలాన్ని మంత్రించి ఆ రాజుకి ఇచ్చాడు. ఓ రాజా, ఈ మాదీ ఫలాన్ని 100 భాగాలు చేసి నీ 100 భార్యలకు ఇవ్వు. వాళ్ళు దీన్ని తింటారు. అటు పిమ్మట నీకు 100 మంది పుత్రులు కలుగుతారు. కాబట్టి నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఈ ఫలాన్ని వాళ్ళకి ఇవ్వు అని చెప్పి ఆ మునులు చెప్పారు. అప్పుడు ఆ రాజు ఆ ఫలాన్ని గ్రహించి మునులకు నమస్కరించి తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఈ సులక్షణుని భార్యలు తన భర్త ఒక మంత్రించబడిన మాదీ ఫలాన్ని తీసుకొచ్చి ఉన్నారని దాసిల వల్ల తెలుసుకుని పరమ సంతోషంతో భర్తకి ఎదురుగా వెళ్ళి తమ ఇంటి ద్వారమందు పువ్వులను, పేలాలను, అక్షతలను భర్తపై చల్లి చక్కగా నీరాజనాది దీపహారతల చేత పరమ ప్రేమను చూపుతూ ఆ రాజుని ఆదరించారనమాట. అప్పుడు ఆ రాజు మార్గాయాసంలో అలసిపోయి ఉన్నారు కదా, అప్పుడు ఆ మాదీ ఫలాన్ని శయనగృహం అందుంచి భోజనార్థం మరి ఒక గృహాంతర్భాగానికి వెళ్ళాడు. అప్పుడు సులక్షణుని భార్యలలో ఆఖరి భార్య ఏమనుకుంది, తనకొక్కతికే పుత్రుడు కలగవలనని అసూయ భావంతో ఆ మాదీ ఫలాన్ని తీసుకుని ఒక రహస్య ప్రదేశమందు ఆ ఫలమంతా చక్కగా తినేసింది. రాజు భోజనం చేసి శ్రమ తీర్చుకుని శయనాగారమందు తానుంచిన మాదీ ఫలాన్ని మిగతా భార్యలకు ఇవ్వదలిచి చూశాడనమాట. చూస్తే ఎక్కడా ఫలం కనిపించదు.
అప్పుడు ఆశ్చర్యపడి అంతఃపురమందలి ఆడవాళ్ళందరినీ ఆ ఫలం గురించి వేరువేరుగా అందరినీ అడిగాడనమాట. నాకు పుత్ర సంతానమునిచ్చు మంత్రిత మాదీ ఫలము ఈ శయనాగారమునందుంచాను, అది ఇప్పుడు కనిపించట్లేదు. దీనిని ఎవరు తీశారో ఎవరు తిన్నారో చెప్పండి, లేదంటే వాళ్ళకి కఠినమైన శిక్షలన్నీ వేస్తాను అని చెప్పేసి రాజు అన్నాడనమాట. ఇంకా రాజు మాటలు విని ఈ అంతఃపుర పరిచారకులు తమకు ఆ ఫలం గురించి తెలియదనే చెప్పారు. అప్పుడు రాజు విచారించి మూర్ఛాగతుడయ్యాడు. కొంతసేపటికి ఆ మూర్ఛ నుండి లేచేసరికి రాజు యొక్క కనిష్ట భార్య నేనే ఆ ఫలాన్ని తిన్నాను అని చెప్పింది. అప్పుడు సులక్షణుడు ఆ మాటలు విని ఒక్క కుమారుడైనా కలుగుతాడులే అని చెప్పి సంతోషించి ఆ విచారాన్ని పోగొట్టుకుని ఇంకా కనిష్ట భార్యని పుత్రకాంక్ష చేత జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు సులక్షణుని 9 భార్యలు ఈ కనిష్ట భార్య గర్భవతి అయి పుత్రుని కంటుందేమో అనే అసూయ చేత ఆ మిగిలిన భార్యలు ఏం చేశారు, మనస్సులో వైషమ్యాన్ని వహించి గర్భవిచ్ఛిన్నమగు మందుని ఆ భార్యకి ఇచ్చారన్నమాట. ఇంకా దానివలన ఆమెకు గర్భం నశించలేదు. అటు పిమ్మట వాళ్ళు వేరొక ఔషధాన్ని ఇచ్చారు. దానివలన కనిష్ట భార్య జ్ఞానాన్ని వదిలి మనోవిభ్రమ కలిగి చిత్త వికారాన్ని పొందింది. ఇక రాజు భార్యలందరూ బయటకేమో ఆ చిన్న భార్య మీద గౌరవము ప్రేమ చూపిస్తూ ఉండేవాళ్ళు. మనసు లోపలేమో ఈ విచ్ఛిన్న విత్తి వహించినను ప్రత్యక్షంగా గర్భం పూర్తి అగు వరకు ఆమెను రక్షిస్తూ ఉన్నారన్నమాట. కానీ ఒకరోజు దైవవశం చేత ఆ కనిష్ట భార్యకు మతి చెలించి అంతఃపురం నుండి బయలుదేరి అకాలమందు మిక్కిలి ఘోరమైన అరణ్యానికి చేరుకుంది. అది 10వ మాసం అవ్వటం వలన అక్కడే ఆమె కుమారుణ్ణి కన్నది. ఇక ఆ అరణ్యమందు పర్వత గుహలలో ఒక గుహయందున్న పెద్ద పులి ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఈ మనిషి వాసనని చూసి ఈ చెట్టు కింద ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి ఆహా నాకు ఇది చాలులే అని చెప్పేసి చక్కగా ఆమెను భక్షించేసింది. ఇక ఆ చెట్టు కింద అందంగా ఉన్న ఆ శిశువుని ఒక హంస చూసి తన పరివారంతో వచ్చి చక్కగా రెక్కలతో కాపాడుతూ బాధ లేకుండా ఆ చిన్న పిల్లవాడికి తేనె పండిన పండ్లు ఇచ్చి 1 సంవత్సరం వరకు అలా పెంచిందనమాట. అప్పుడు ఆ హంస తన జాతి పక్షులతో జత చేర్చి ఇంకా అక్కడ ఉండమని ఆ శిశువును ఒక సరోవర తీరంలో ఉంచింది. ఇక ఆ సరోవరానికి ఆ వనంలో ఉండే మునికాంతలు స్నానం చేయటానికి వాళ్ళ భర్తలతో కూడా వచ్చారు. అందులో ఒక ముని 2 భార్యలు కలిగి కూడా పుత్రహీనుడై ఆ తీరమందు ఆడుకొనుచున్న పిల్లవాడిని చూచి దగ్గరకు తీసి సంతోషించి ఇలా అనుకున్నాడు, ఆహా ఈ పిల్లవాడెవరు, ఈ పిల్లవాని తల్లి భర్తను వదిలి ఎందులకి ఈ అడవికి వచ్చింది, ఈ అడవిలో ఈ బాలకుని రక్షిస్తున్న వాళ్ళెవరు అని చెప్పేసి రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంకా అడవి ఎందు కానీ గర్భమందు కానీ ఇంటి ఎందు కానీ మరి ఎచ్చటైనా కానీ ఒక ప్రాణిని కాపాడేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని విడిచి నరుడు సుఖవంతమైన జీవితాన్ని గడపలేడు. దక్షత లేకపోయినా ఈ బాలుడు చక్కగా ఆడుకుంటున్నాడే అని అనుకుని ఆ పిల్లవాడిని తీసుకుని ఆ సరోవరంలో తను వాళ్ళ భార్యలు చక్కగా స్నానమాడి నిత్యకర్మలు నిర్వహించి అటు వెమ్మట వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారు. ఇక ఆ ముని ఆ భార్యలు ఆ బాలకుణ్ణి చక్కగా 2 సంవత్సరాలు పెంచారు. నిత్యము ఆ ముని భార్యలు ఆ బాలకుని విషయమై ఇక మాత్సర్య బుద్ధితో కలహింపుకుంటూ ఉండేవారు. బాలకుడు నావాడంటే నావాడు, నేనే పెంచానంటే నేనే పెంచానని చెప్పేసి అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటూ ఈర్ష్యతో ఉండేవారు. ఒకరోజు ముని యొక్క పెద్ద భార్య సాయంకాలం ఆడుకుంటున్న పిల్లవాడిని ఎత్తుకుని పోయి ఇక జనాలే లేని ఘోరారణ్యమందు విడిచి ఎవ్వరికీ ఏమీ తెలియకుండా ఉంచింది. ఇక ఇంటి వద్ద ఈ మునీశ్వరుడు పిల్లవారు ఎక్కడా కనిపించట్లేదు. మునీశ్వరుడికి ఇంకా అర్ధరాత్రి వరకు వెతికాడు, ఎక్కడా కనిపించట్లా. చాలా బాధపడ్డాడు. భర్త ఇలా బాధపడుతున్నా కూడా ఆ భార్య ఆ పిల్లవాని మాట మాత్రం ఏమాత్రం చెప్పలేదు. ఇంకా సులక్షణుడు భార్యలు అందరూ ఇలా వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆ ముని భార్య ఆ శిశువుని అరణ్యం పాలు చేసింది, భర్తనేమో దుఃఖాల పాలు చేసిందనమాట. ఇట్లా అలా 3 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ బాలుడికి 3 ఏళ్ళు వచ్చేసినాయి. అప్పటి వరకు ఆ వనంలోనే అర్ధరాత్రి పగలు ఇంకా అక్కడే ఉండిపోయేవాడు. చివరికి ఎట్టకేలకు విధివశము చేత చక్కగా ఒక తులసి చెట్టును చేరి అక్కడ మంచిగా ఎదుగుతున్నాడనమాట. ఇక ఆ బాలునికి తులసి చెట్టు యొక్క దర్శనము స్పర్శ కలగటం వలన
ఆ రాత్రిపూట పగలు ఎటువంటి అపాయము జరగలేదన్నమాట. ఇలా ఒకరోజు బిగ్గరగా ఏడ్చాడనమాట ఆ బాలుడు. ఇక ఎండలో ఒంటరిగా ఏకాకిగా ఏడుస్తున్న ఆ బాలకుడిని చూసి అరణ్యంలో ఉన్న పక్షులు, మృగాలు, క్రూర జంతువులు కూడా వానితో పాటు ఏడవటం మొదలుపెట్టాయి. ఇక జంతుజాలమే ఆ బాలకుని యందు జాలికొని ఏడవగా మానవ మాత్రలకు విచారం కలుగుట వింతేం కాదు కదా. అట్టి క్రూర మృగాలకైనా ఆ బాలునిపై దయగలిగింది కానీ వానిని అరణ్యమందు విడిచిపెట్టిన ఆ తల్లులకు మాత్రం మనసు చెలించలేదు, దయా కలగలేదు. పక్షులు, జంతువులు ఇలా విచారించి పండ్లు, నీరు తెచ్చి ఆకలి దప్పికలు తీర్చి తమ రెక్కలతో చక్కగా అతనికి బాలునికి నీడనిచ్చి చక్కగా ఉపచారాలు చేస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ బాలుడు ఆ ఉపచారముల చేత చక్కగా సుఖంగా ఉండేవాడు. ఆ తులసి చెట్టు సాంగత్యం వలన ఆ బాలునికి శ్రీహరి యొక్క నామ సంకీర్తనమందు బుద్ధి కలిగింది. ఇంకా ఆ బాలుడు అరణ్యమందే ఓ కృష్ణ, వాసుదేవ, గోవింద, అచ్యుత, నారసింహ, అనంత అని చక్కగా భగవంతుని నామాలని కీర్తిస్తూ ఉండేవాడు. ఓ జహ్ను మహర్షి, విన్నావా? తులసీదేవి యొక్క దర్శనము చేత, స్పర్శ చేత పాపము నాశనమవుతుంది. ఇక అరణ్యంలో ఉన్నా కానీ, ఇంటి అందున్నా కానీ అసలు భయమే ఉండదు అటువంటి వాళ్ళకి. ఇంతటితో మాఘమాసంలో 27వ రోజు 27వ అధ్యాయం సంపూర్ణం.